ప్రపంచ దేశాలు ట్రంప్ నిర్ణయం కారణంగా అట్టుడికిపోతున్నాయి. భారతీయులపైన కూడా ట్రంప్ నిర్ణయం చాలా పెద్ద ప్రభావం చూపిస్తోంది. అమెరికా నుంచి ఇండియాకి అక్రమ వలసదారులు ఇప్పటికే ప్రారంభమైపోయారు. అమెరికా నుంచి C-17 ఎయిర్ క్రాఫ్ట్ లో సుమారుగా 205 మంది ఇండియన్ని తిరిగి ఇండియాకు పంపిస్తోంది అమెరికా. అయితే ఈ ఫ్లైట్ మరి కాసేపట్లోనే పంజాబ్ లోని అమృత్సర్ లో ల్యాండ్ కాబోతోంది. భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి ఇంత మందిని అక్రమ వలసదారుని ఒకేసారి పంపించడం చాలా మొదటిసారిగా అమెరికా నుంచి భారత్కి ఎదురైనటువంటి ఒక ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. అయితే 205 మంది, నేను చెప్తున్నా మరోసారి నుండి 205 మంది మరి కాసేపట్లో పంజాబ్లోని అమృత్సర్లో ల్యాండ్ కాబోతున్నారు. C-17 అనేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ లో, ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ లో వారంతా కూడా రాబోతున్నారు. అయితే ఎయిర్ క్రాఫ్ట్ సామర్థ్యం విషయానికి మేము ఈ వార్త చెప్పే ముందు పరిశీలిస్తే కనుక కేవలం 150 మంది కూర్చునేటువంటి సామర్థ్యం గలటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో 205 మంది అంటే అదనంగా 55 మంది వస్తున్నారంటే ఇక్కడ నేను చెప్పగానే మరో మాట మీకు చెప్తుంది ఏంటంటే వాళ్ళందరినీ కుక్కి పెట్టి ఒకరిపైన ఒకరిని కూర్చోబెట్టి, ఇక్కడ చూడండి లోపల దృశ్యాలు అవన్నీ కూడా నేను డెఫినెట్గా వీటిని ధృవీకరించలేను, వారంతా ఇండియన్స్ అని నేను చెప్పాను, కానీ ఆ రకంగా కుక్కి పెట్టి అంతర్జాతీయంగా ఉన్నటువంటి వివిధ దేశాలకు సంబంధించిన వారు అక్రమ వలసదారులుగా అమెరికాలో స్థిరపడ్డ వారందరికీ కూడా తిరిగి పంపించే క్రమంలో వారి చేతులకి సంఖ్యలు, కాళ్ళకి సంఖ్యలు, నోటికి మాస్క్, వారందరికీ కూడా చాలా ఇబ్బందికరంగానే తిరిగి పెట్టి పంపించేస్తున్నారు. సో బహుశా ఇండియన్స్ కూడా ఈ రకంగానే వచ్చి ఉంటారు. C-117 లోపల 205 మంది, దాని సామర్థ్యం కేవలం 150 అన్నప్పుడు అదనంగా 55 మంది వచ్చి ఉంటారంటే అందరినీ కుక్కి పెట్టి ఒకరిపై ఒకరిని కూర్చోబెట్టి బహుశా ఇండియాకి పంపించేస్తున్నారు. మరి కాసేపట్లో అంతా కూడా ఇండియాకి రాబోతున్నారు. జనరల్గా మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, అమెరికా వెళ్ళాలి ఇండియా నుంచి అంటే మనకు అయ్యే ఖర్చు ఎంత, ఫ్లైట్ టికెట్ ధర ఎంత అంటే నేను చూసిన వరకు సుమారుగా 30,000 నుంచి మొదలుకుంటే 80,000, ₹1,00,000 వరకు కూడా దాదాపుగా ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు C-17 అనే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా తిరిగి ఇండియన్స్కి పంపిస్తున్నారు చూడండి. వారి కోసం అమెరికా ఒక్కొక్కరి పైన ఏకంగా సుమారుగా ₹5,00,000 ఖర్చు చేస్తోంది. ఒక్కొక్కరి పైన ₹5,00,000 ఖర్చు చేస్తోంది. సుమారుగా ఈ యొక్క ప్రయాణం 8 కోట్ల రూపాయలతో వారందరూ కూడా తిరిగి వెనక్కి పంపిస్తోంది. ఇక్కడ చూస్తుంటే అమెరికా ఎంత పెద్ద మొత్తంలో ఒక ప్లాన్ చేసి అక్కడ ఉన్నటువంటి అక్రమ వసతులు మొత్తం కూడా తిరిగి పంపించే ప్రయత్నం చేస్తున్న చాలా క్లియర్గా అర్థమవుతోంది.